రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. బిల్లులు ఇవ్వాలని కోరితే మాజీ సర్పంచ్లను రేవంత్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేస్తుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కోసం మాజీ సర్పంచ్లు చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరును మాజీ సర్పంచ్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సర్పంచ్ నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినామంటే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, అందులో చేసిన పనులు సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, పచ్చదనం, పరిశుభ్రత ఉన్నది. వాటికి బాకీలు తీసుకొచ్చి పెట్టినాం. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల దాకా తూతూ మంత్రంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మొన్న బిల్స్ వేసింది. ఆ 3 లక్షల కంటే పైన ఉన్న బిల్స్ ఇప్పటిదాకా వేయలే. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి అని చెప్పి మా సర్పంచుల సంఘం అధిష్టానం స్టేట్ లెవెల్ బాడీ పిలిచింది. దానికోసం మార్నింగ్ 6 గంటలకు పోదాం అనుకుంటే రాత్రి 12 గంటలకే మమ్మల్ని ఒక దొంగల లెక్క తీసుకొచ్చారు, ఈడ్చుకొచ్చారు, బండిల మీద తీసుకొచ్చారు ఇంటికాడికి వెళ్ళి. అంటే మేము గౌరవంగా సర్పంచులు ఏమనుకున్నాం కానీ ఖైదీల లెక్క పోలీస్ స్టేషన్ల పంట తిరుగుతామని ఏనాడు కూడా అనుకోలే. ఈ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గిరి చేయమంటే రామ్ దండం పెట్టి చెప్తాం కానీ సర్పంచ్ వద్దు. కానీ సర్పంచ్ ఎలక్షన్ అని ఊళ్ళకి వచ్చిన ఆఫీసర్లను ఖచ్చితంగా రూములలో బంధించి మా డబ్బులు రిలీజ్ చేసేదాకా ఎలక్షన్లు జరగనియమని అనుకుంటున్నాం.